చంద్రబాబు నాయుడు గారు మనం అన్నారు, జాతి నిర్మాణం కోసం ఏర్పడింది ఎన్డీఏ, రాజకీయ అవసరాల కోసం ఏర్పడినవి మిగిలిన పార్టీల కూటమిలో. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. ప్రకాష్ రెడ్డి గారు, 356 అవసరం మనకి ఎందుకు? ఈడీ ఉంది, సిబిఐ ఉన్నాయి, ఇంకా రకరకాల నిఘా సంస్థలు ఉన్నాయి, వేధించేస్తే అయిపోతుంది కదా, వాళ్ళంతా వాళ్ళే సరెండర్ అయిపోతారు అనే మాటని కాంగ్రెస్ తీసుకొచ్చింది. ప్రకాష్ రెడ్డి గారు, వాసుదేవ్ గారు, మీరు ఒక పాయింట్ చాలా స్పష్టంగా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, ఈ పాయింట్ విషయం మాట్లాడతలేను. మీరు అంతకు ముందు చెప్పినటువంటి పాయింట్ అంటే దేశంలో ఖచ్చితంగా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఆ ప్రతిపక్షం కూడా ఒక అంశాల వారీగా దేశం పట్ల ఒక స్పష్టమైన నీతి ఉండాలి. ఏ అంశమైనా సరే, చిన్నదా పెద్దదా, మంచి ఏ అంశాలు విభేదించవచ్చు కాక ఎవరు. ఇప్పుడు నేను సాంబశివరావు గారి అభిప్రాయంతో విభజించవచ్చు, మీరు మీతో అభిప్రాయం విభజించవచ్చు, బాజీ గారితో విభజించవచ్చు, కొన్నిసార్లు కలవచ్చు కూడా. కానీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖచ్చితంగా బలమైన ప్రతిపక్షమే ప్రజాస్వామ్యానికి అదొక ముఖ్యమైనటువంటి ఒక స్తంభంలాగా మనం ఆలోచించగలిగితే ప్రజాస్వామ్యం చాలా సంవత్సరాలు బతకగలుగుతుందంటే దేశంలో. ఇది దేశ రాజకీయాల్లో ఆలోచించాల్సిన విషయం కూడా ఎవరైనా కూడా. కాబట్టి దాన్ని నేను మీ అన్న పదాన్ని చాలా క్లారిటీ ఉన్నా, అయితే అంశాలు చాలా స్పష్టంగా ఉండాలి. మేము ఇప్పుడు జనసంఘం పార్టీగా మీరు ఆశ్చర్యపోతారు, 61 కోట్లు మేము ఒక తీర్మానం చేసినాం. పబ్లిక్ సెక్టార్స్ అంటే ప్రభుత్వాలు వ్యాపారం చేయొద్దు అన్నాం. అప్పుడు తీర్మానం అది, ప్రభుత్వాలు వ్యాపారం చేయొద్దు, పెట్టుబడి పెట్టే వాళ్ళు పెడతారు, ప్రభుత్వం మౌలిక రంగంలో ప్రభుత్వ యొక్క డబ్బులు ఖర్చు పెట్టాలా, రోడ్లు వేయడమా, కమ్యూనికేషన్ సార్, ఇంకోటి పెట్టుబడి పెడతారంటే పెట్టుబడి పార్టీ, ఇది వ్యాపారస్తుల పార్టీ మా మీద ఆరోపణ చేశారు. కానీ ఆరోపణను మేమేమి మారలే. ఆరోపణ 61 కోట్ల చేసింది, ఈ రోజు 2026 కూడా అదే చెప్తున్నాం మేము. ఆ అభిప్రాయాలు మారలే. అందుకోసం స్పష్టమైన నీతితోటి, స్పష్టమైన విధానాలతోటి, స్పష్టమైన ఆలోచనతోటి ప్రతిపక్షం కూడా ఉంటే ఎప్పుడైనా ప్రజలు గౌరవిస్తారు, ఎప్పుడైనా గౌరవించే అవకాశం కూడా ఉంది. ఆ గౌరవ పాత్రలు కావాలని కోరుకుందాం సార్, ఏ ప్రతిపక్షమైనా కూడా. ఇది 1 పాయింట్. మీరు అన్నట్టుగా ఈడీలు, 356 ఆర్టికల్ ఈడీలు ఉన్నాయి, సిబిఐలు ఉన్నాయి అన్నారు సార్. ఈడీ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, సిబిఐ కూడా ఉంది. సిబిఐ మొదటి నుంచి రానిచ్చే స్టేట్లు ఉన్నాయి, రానియని స్టేట్లు కూడా ఉన్నాయి. సిబిఐని మేము రానియమని మమతా బెనర్జీ చెప్పినప్పుడు కోర్టు ఆదేశాలు లేకపోతే తెలుగు రాష్ట్రాలు కూడా రానియం అన్నాయి కదా, మర్చిపోతున్నారా మీరు? ఏం సార్, మీ తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం రానివ్వంది కదా, ఇప్పుడు 2 రాష్ట్రాలు రానివ్వలేదు సార్, తెలంగాణ కూడా రానియలేదు సార్. నేనేమంటున్నా, అందుకోసం ఈడీ సిబిఐలకు ఒక లిమిటెడ్ పరిధిలో ఒక ఆరోపణ వస్తే తప్ప ఆరోపణలలో ఇన్వాల్వ్ అయితే తప్ప ఈడీ సిబిఐలు రావు సార్. ప్రాథమిక ఆధారం లేకుండా నేను మిమ్మల్ని మీ ద్వారానే చెప్పదలుచుకున్నాను సార్. ఎవరైనా సరే, ఎంత పెద్దోనైనా సరే, ఎంత చిన్నోనైనా సరే, ఈడీ కనుక ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కనుక ఆయన అరెస్ట్ చేస్తే లేదా ఆయన మీద ఎంక్వైరీ చేస్తే ఎక్కడ తీసుకుపోతారు సార్? వాళ్ళని కోర్టుకే కదా సార్ ఫస్ట్ తీసుకపోయేది. న్యాయస్థానాలు కూడా ఇంకా మరి బీజేపీ చేతులు ఉన్నాయి అందామా? మరి న్యాయస్థానాలు కూడా, న్యాయస్థానం అది ఎక్కడ ప్రాథమిక ఆధారం లేకపోతే, ప్రైమ్ ఆఫీసర్ లేకపోతే కేసు కొట్టేయడమా లేదా కేసులు పక్కన పెట్టేసి బెయిల్ ఇస్తారు, సహజంగా ఇస్తారు. మా రాజా సింగ్ కూడా బెయిల్ ఇచ్చారు ఒక రోజున కోర్టు, తెలంగాణ కోర్టే. కాబట్టి మరి బెయిల్ ఇవ్వడానికి ఎవరు కారణం అంటే న్యాయస్థానాలు వేరే, న్యాయస్థాన పరిధి వేరు. న్యాయస్థానంలో ప్రాథమిక ఆధార న్యాయస్థానాల్లో కూడా చాలా ఆన్సరబిలిటీ ఉంటుంది సార్. ఆన్సరబిలిటీ, జవాబుదారీ. ప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు దిలీప్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. ఇందాక కొంచెం ఆలస్యం అయ్యారు, ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. కపిలవాయి దిలీప్ కుమార్ గారు, నమస్తే అండి. ఈ వెస్ట్ బెంగాల్ డెవలప్మెంట్స్ సబ్సిక్వెంట్గా ప్రాంతీయ పార్టీలని బీజేపీ ఈజ్ ఈటింగ్ అవే ది రీజనల్ పార్టీస్ అనే ఒక అబ్జర్వేషను నేషనల్ మీడియాలో, డీప్ స్టేట్ డైరెక్షన్లో నడిచే మీడియాలో ఇలాంటి కథనాలు వస్తున్నాయి. ఇది బీజేపీ నోటీస్ చేసింది అండ్ ఇలాంటి కథనాలు వస్తాయని మనకి తెలుసు ముందరే. నిజంగా ఆ ప్రాంతీయ పార్టీలకి ఏమన్నా ముప్పు, వాటిల్లే ప్రమాదం మీకు కనిపిస్తోందా? అంటే ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్, డిఎంకే కాంగ్రెస్ తోటి విభేదించి ఇండి కూటమి నుంచి బయటకు రావడం ఒకటి, వాళ్ళకి గట్టి నెంబర్ ఉంది, అండ్ టీఎంసీ ఒక 20, ఇప్పటికే 313 లోక్సభలో వాళ్ళు. రేపొద్దున 350 క్రాస్ చేయొచ్చు. దిలీప్ గారు వినిపిస్తోందా అండి? దిలీప్ గారు వినిపిస్తోందా? గుడ్ మార్నింగ్ మీకు నమస్కారం. అయితే ఒకటేంటంటే ప్రాంతీయ పార్టీలు కొత్త ట్రెండ్, కొత్త ట్రెండ్, ఎస్టాబ్లిష్ రెవెన్యూ పార్టీస్ ని పక్కన పెట్టేసి తమిళనాడు విజయ రావడం అనేది ఒక మార్పుకు సంకేతంగా మనకు దేశవ్యాప్తంగా పడతాం. అదే పద్ధతిలో పాలిటిక్స్ డిజనరేషన్ నుంచి కానీ డెఫినెట్లీ పాలిటిక్స్ డిజనరేట్ అయిపోయినాయి కదా. నోటు మద్యం ఇవన్నీ ఇచ్చి లక్షలు. నేను 2 times రాజగోపాల్ రెడ్డి గారికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను. బీజేపీలో చేశా, ఆయన కాంగ్రెస్ కూడా చేశాను. ఆ టైంలో
మొదటిసారి 200 కోట్లు కలిసి రెండోసారి 170 కోట్లు కలిసి అంటే ఒక 1 year లోపల ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావడానికి 370 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాక ఈ ఎలక్షన్స్ మీరు ఏ విధంగా చూస్తారు, అసలు ఈ పార్టీని ఏ విధంగా చూస్తారు? సో ఎవరి దగ్గర డబ్బులు పెట్టే కెపాసిటీ ఉందో వాళ్ళు పెట్టే ఆ పరిస్థితి ఇప్పుడు విజయ్ కొత్త శకాన్ని ఓపెన్ చేసి అనిపిస్తుంది. దీన్ని కూడా పాలిటిక్స్ ని అది క్రిమినలైజ్ చేసిన ఆ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది ఏ ఎక్స్టెంట్ పోయినా కొన్న ఆయన ప్రజలు తిరస్కరించిన విధానం మనకు అర్థమైంది. కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీస్ అక్రాస్ ద టేబుల్ కూర్చొని ఈ డెమోక్రసీ గురించి, మన సిస్టమ్ గురించి, ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రల్ ప్రాసెస్ గురించి సీరియస్ గా వాడాల్సిన అవసరం ఉందని అయితే అనుకుంటాను. ఇది మన డెమోక్రసీ మంచిది కాదు. ఏదైనా కానీ ఒకవేళ డబ్బులు పరిస్థితి తప్పు కాదు, లేదా క్రిమినలైజేషన్ అయినా తప్పే. అది తప్పే, ఇది తప్పే. వీటి నుంచి ఈ వ్యవస్థను బయటికి లాగాల్సిన అవసరం ఉన్నది. సీరియస్ గా పొలిటికల్ పార్టీస్ దగ్గర అవసరం ఉంది. డెఫినెట్లీ ఈ దేశం అనేది డెమోక్రసీ అనేది మనగలగాలంటే ఆపోజిషన్ కూడా స్ట్రాంగ్ ఉండాలి, హెల్దీ ఆపోజిషన్ ఉండాలి, అండ్ ఎలక్షన్స్ హెల్దీగా కూడా జరగాలి. దానికి ఈ రోజు అన్ని పార్టీలు కంట్రిబ్యూట్ చేస్తున్నాయి డిజైనరేషన్. ఈ డిజైనరేషన్ నుంచి దేశం బయట రావాల్సిన అవసరం ఉందని నేనైతే స్ట్రాంగ్ గా ఫీల్ అవుతుంది. సార్ దిలీప్ గారు ఒకసారి టీఎంసీ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడారు. డెవలప్మెంట్ కూడా చూడాలని పాపం ఆమె అన్ని డామినేట్ చేసి ఒక్కసారిగా అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు. ఆమె డామినేషన్ ఏంటో, ఆమె ఏ విధంగా ఒక ప్రశ్న గురి చేసిందో, ఆ రాష్ట్రంలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటో క్లాసిక్ ఎగ్జాంపుల్ టీఎంసీలో కనపడుతుంది మనకి. సో ఇది అది మారాల్సిందే. ఇప్పుడు అక్కడ కూడా ఈ మార్పు తీసుకురావడానికి కోరుకోవడానికి ప్రజలు ఆ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కారణం. ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు మీరు అన్నట్టున్నారు, సిబిఐ నానియం, సిఐడి నానియం, ఈడీ నానియం అనుకుంటూ రెజల్యూషన్స్ పాస్ చేయడం, ఒక కోటరాగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం, అందులో వేరే వాళ్ళకి అవకాశం ఆస్కారం లేకుండా చేయడం, ఇది కూడా తప్పే. ఈ విధమైనటువంటి ఒక పరాకాష్ఠకు చేరుకుంది పాలిటిక్స్ అని. అందుకని ఆమె దాన్ని కాన్సిక్వెన్సెస్ ఒక్కసారిగా ఫేస్ చేసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అట్లాంటి ఆమె కూడా ఈ రోజు మరి నిజం కూడా ఆమె కొద్దిగా ఎక్సెంట్రిక్ లీడ్ మాట అనకూడదు, కానీ గతంలో కాంగ్రెస్ లో ఉండి బయటికి పోయినామే కదా. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ లో మన ఉపాధ్యక్ష పదవి లేదా అల్లుడికి జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చి తీసుకుంటే ఆమె ఎంతకాలం ఉంటుంది ఆ కాంగ్రెస్ లో? ఆమె టెంపర్మెంట్ కి ఉండే వ్యక్తి కాదు ఆమె. బట్ రైట్ నౌ లో ఏబ్ లో ఉంది, దెబ్బతిని ఉంది. కాబట్టి ఇప్పుడు ఆమెకు అవకాశం కనపడుతుండొచ్చు ఇండియా కావాలని. కానీ గతంలో ఆమె అందులో ఉండి వెళ్ళిపోయిన ఆమె సొంతంగా ఎస్టాబ్లిష్ అయిన ఒక కొత్త తరహా పాలిటిక్స్ బెంగాల్లో సృష్టించిన. సో ఆమె ఈ కాన్సిక్వెన్సెస్ ఈ రోజు ఫేస్ చేసిన పరిస్థితిలో డెఫినెట్లీ వీక్ అయింది. చూడాలి ఎట్లా. దిలీప్ గారు అంటే మాన్సూన్ సెషన్స్ లో ఏమన్నా మార్పులు చోటు చేసుకోవచ్చు? ఎందుకంటే డిఎంకే బయటకు వచ్చేసింది, వాళ్ళకు 39 మంది, వీళ్ళకి 20 మంది. ఇవన్నీ కలిసి ఎన్డీఏ కూటమి బలం పెంచి ట్రస్టెడ్ పార్ట్నర్స్ గా బీజేపీ భావిస్తున్న ఆ రెండు పార్టీలకు ఏమైనా ఇబ్బంది కలిగే ప్రమాదం కనిపిస్తోందని నేషనల్ మీడియా రాస్తుంది. స్టాలిన్ తో యాక్చువల్లీ ఇండియా కూటమికి దూరం కావడం అనేది మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేసిన వ్యవహారం కాదు. అదే విధంగా టీఎంసీ కూడా గతంలో ఎంత అంటగాగినా ఆయన ఇంతకుముందు చెప్పినట్టుగా ఆమెను ట్రస్ట్ చేయలేదు మీరు. సో ఇండియా కూటమి అన్నది ఒక క్రైసిస్ లో ఏదో కనపడుతుంది ఆల్ ఓవర్ కంట్రీలో. వాళ్ళు రకరకాల రీజనల్ పార్టీస్ కొన్ని దూరం కావటం, కొన్ని దగ్గరకు కావటం, ఓవరాల్ గా గతంలో ఉన్న ఇండియా ఇమేజ్ ఇప్పుడు లేదు. డెఫినెట్లీ వీకెండ్ ఇమేజ్ అది కొద్దిగా ఓవరాల్ గా కంట్రీ పాలిటిక్స్ లో ఇండియా కూటమి దాని యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టే దాని యొక్క బేస్ ని కొనుక్కుంది. ఆ బేస్ నుంచి వాళ్ళు పునర్నిర్మాణం తీసుకోవాల్సిన అవసరం. ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్ బీజేపీ వాళ్ళు రావాలంటే అంత ఈజీ ఉన్న అట్మాస్ఫియర్ దేశవ్యాప్తంగా కనపడట్లేదు. సో దే హావ్ టు మేక్ ఎక్స్ట్రా ఎఫర్ట్. ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ దిశగా మరి వాళ్ళు ఏం చేస్తారు అది మీరు స్టాలిన్ పక్క తిరగడం అనేది వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ. నేననేది వాళ్ళకి ఎలా ఉన్నా సరే ఇండియా కూటమి ఇప్పుడు గుడికన్ను మూసినా తెలిసిన ఒకటే, ఎన్డీఏ కూటమికి ఏ రకంగా ఇది లాభదాయకంగా ఉండబోతోందండి? ఎన్డీఏ కూడా బలపడుతుంది కదండి, క్రమక్రమంగా ఎన్డీఏ కూడా బలపడుతుంది. రేపో మాపం ఉన్న తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ కూడా పోద్ది. కర్ణాటకలో ఎప్పుడు కూడా ఒకసారి బీజేపీ ఒకసారి కాంగ్రెస్, మళ్ళీ అక్కడ బీజేపీ వస్తుంది. ఇక వాడికి ఏం మిగిలింది పాపం అయినా. కొత్తగా ఇప్పుడు కేరళలో వచ్చిన విక్టరీ తప్ప ఈ మధ్య కాలంలో వాళ్ళకు ఇండియా కూటమి జరిగిన లాభం అనేది ఇక్కడ అంత కన్సాలిడేషన్ ఇక్కడ కనపడలేదు ఎక్సెప్ట్ కేరళ. సో దానివల్ల అందుకే అన్నాను ఎన్డీఏకే లాభం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఒక వేవ్ అనేది
అది ఏమైనా కానివ్వండి, అది డెఫినెట్ గా దానికి అనుకూలంగా ఎన్డీఏకి అనుకూలంగానే ఉంది తప్ప వీళ్ళకి అనుకూలంగా లేదు, కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా రైట్. బాజీ గారు, కుడ్ యూ ప్లీజ్ క్విక్లీ కంక్లూడ్ అండి? ఇందాక 2-3 అబ్జెక్షన్స్ లేవనెత్తారు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో ఆర్టికల్ 356 దుర్వినియోగం చేసిందని, వీళ్ళు ఏదో చాలా స్వచ్ఛందంగా చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు సార్. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఈడీలు, సిబిఐని, ఐటీ, మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని మరి స్పీడప్ చేసి ఎంతమంది పార్టీల్ని, వ్యక్తుల్ని బీజేపీలో చేర్చుకుని పునీతుల్ని వాషింగ్ మిషన్ లో వేసి వాష్ చేసి పునీతుల్ని చేసింది సార్. సువేంద్ర అధికారి ఏంటి? శారదా కేసులో అతను వ్యక్తి కాదా? అతను డబ్బులు లెక్కేస్తా అవినీతి చేస్తున్నాడని స్వయంగా ప్రధాని మోడీ గారు యాక్షన్ చేసి మరీ చూపించలేదా? చెప్పండి. అట్లాగే హేమంత్ శర్మ శారదా చిట్ ఫండ్ కంపెనీలో నేరస్తుడు కాదా? అట్లాగే నారాయణ రాణే, ముకుల్ రామ్, అజిత్ పవార్ గారు అయితే సాగునీటి ప్రాజెక్టుల్లోనే పెద్ద అవినీతి చేశాడని బీజేపీ ప్రచారం చేసింది. వీళ్ళందరూ పునీతులు అయిపోయారా? భావన గౌలి, అట్లాగే వీళ్ళందరూ ఏంటి? ఇది ఏమని తెలవాలండి? ఇప్పుడు ఇందాకే నేను చెప్పాను, మోడర్న్ పాలిటిక్స్ లో ఏంటంటే కొత్త విధానంలో అందరినీ కూడా మరి బెదిరించి అదిరించి తాము హక్కును చేర్చుకుంటుంది. ధృతరాష్ట్ర కౌగిల్లోకి చేరుతున్నారు అందరూ. రేపు మాపు తెలుసుకుంటారు. ఇవాళ వాళ్ళేదో పునీతులు పవిత్రమైన రాజకీయాలు చేస్తున్నట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. అప్పటి పరిస్థితులు, అక్కడ రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన పరిస్థితుల్లో 356 ఆర్టికల్ని ఉపయోగించడం జరిగింది తప్ప మేము ఇట్లా పార్టీలను విచ్ఛిన్నం చేయడం, అంతర్గత కుమ్ములాటను ప్రోత్సహించడం ఇలా చేయలే కాంగ్రెస్ ఎప్పుడు కూడా. అప్పుడు పరిస్థితులను బట్టి జరిగింది. కాబట్టి ఇవాళ ఏంటంటే ఇవాళ వీళ్ళు చేసేది చాలా కరెక్ట్ గా చేస్తున్నాము, నైతికంగా చేస్తున్నాము అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఇవన్నీ నేను ఎగ్జాంపుల్స్ సమాధానం చెప్పండి. మోడీ గారు ఇవాళ ఎలా పునీతుని అయిపోయాడండి బెంగాల్ ముఖ్యమంత్రి? చెప్పండి. మోడీ గారు స్వయంగా డబ్బులు లెక్కేస్తూ యాక్షన్ చేసింది నిజం కాదా? చెప్పండి. కొన్ని నెలల్లోనే ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు. టైం కూడా అయిపోవచ్చిందండి. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు. ప్రకాష్ రెడ్డి గారు చాలా క్విక్ గా హేమంత్ శర్మ కూడా అంతే మాట్లాడతారు. మీరు వయసు కదా, ఆయన మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు? ఆయన మాట్లాడతారు. బాజీ గారు ప్లీజ్. రేవంత్ రెడ్డికి ఓటు ఉన్నట్టు కేసులో మరి రేవంత్ రెడ్డి పవిత్రం అయిపోయిందా? కోర్టులో కేసు ఉందా సార్? ఇక్కడ కూడా ఉంది కదా, రేవంత్ రెడ్డి పరమ పవిత్రమైనటువంటి ఓటుకునేట్టు బతికే ఉంది కదా, ఇంకా అయిపోలే కదా. ఇంకా ప్రభుత్వ కోర్టు న్యాయస్థానం ముందు ఉంది కదా. కాబట్టి న్యాయస్థానం ముందు ఉన్నటువంటి అంశాల విషయంలో ఏ అంశమైనా సరే న్యాయస్థానం ఇంతకుముందే చాలా స్పష్టంగా చెప్పినాయి. ఈడీ గానీ సిబిఐ గానీ అరెస్ట్ చేసి తీసుకుపోయి మీకు ఎంతెందుకు రాజా గారు రాజా గాంధీ పవిత్ర గురించి ఎక్కడ ప్రస్తావించలా. మోడీ గారు ప్రస్తావించారు. అది సువేంద్ర అధికారి గురించి మోడీ గారు ప్రస్తావించలే కాదు, ప్రచారం చేశాడు. అతను పెద్ద కనుమల్లి రాజాలు సార్, మరి కనుమల్లి రాజాలు పరమపవిత్రం అయిపోయారు. మరి మీరు ఎందుకు కలిసి ఉన్నారు? కనుమల్లి రాజ్యాలు మరి పరమపవిత్ర అయిపోయినారు, ఎందుకంటే కోర్టు కొట్టేసింది కాబట్టి మీరు న్యాయస్థానాల ముందు ఉన్నటువంటి కేసుల విషయంలో, రాజకీయ ఆరోపణల విషయంలో మీరు చాలా స్పష్టంగా మరి కనుమల్లి రాజ్యాలు కనుక అయిపోయినాయి అనుకుంటే, మరి వాళ్ళతో డిఎంకి కలిసింది అనుకుంటే మరి మీరు కూడా అదే పరిస్థితిలో ఉన్నట్లు లెక్క. కాబట్టి మీరు రాజకీయాలలో చాలా స్పష్టం సార్. పార్టీ యొక్క విధానాలు ముఖ్యం. మా రహదారులు మేము పోతున్నాం. పార్టీ మీరు సోషలిజం గురించి మాట్లాడారు, పెట్టుబడిదారీ వ్యవస్థ మాట్లాడారు, పబ్లిక్ సెక్టర్స్ మాట్లాడారు, ఇందిరాగాంధీ ఒకటి మాట్లాడింది, నెహ్రూ ఒకటి మాట్లాడి, పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ ఒకటి మాట్లాడి, ఇవాళ ఇంకోటి మాట్లాడుతున్నారు. విధానాలు మార్చుకునే ఊసరవెల్లి రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో ఊసరవెల్లి రాజకీయాలు చేసింది. అనేక రంగులు మార్చుకుంది, అనేక అంశాల విషయంలో రంగులు మార్చుకుంది. కాబట్టి వీళ్ళకి గతి పట్టింది. సిద్ధాంతం లేనటువంటి పార్టీ. మళ్ళీ బాజీ గారు లేవనెత్తిన 5 గురించి, అలాగే ప్రకాష్ రెడ్డి గారు ప్రస్తావించిన ఈ 3 గురించి మళ్ళీ ఖచ్చితంగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాజీ గారు, ప్రకాష్ రెడ్డి గారు, కపిలవాయి దిలీప్ కుమార్ గారు అండ్ చంద్ర సాంబశివరావు గారు. సో మొత్తానికి చూస్తే అభిషేక్ కావాలా లేదా మేం కావాలా? మమతా బెనర్జీకి ఇంకొక బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీ అల్టిమేటం ఇచ్చాడు. చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశాడు. ఆయన కాదని జూనియర్ లాయర్స్ని ఎంగేజ్ చేశారు ఒక కేసులో. ఇక మీరు తప్పుకోండి, మీరు రెస్ట్ తీసుకోండి, వేరే వాళ్ళు టీం చేస్తారు. సో రోజు రోజుకి గ్రోయింగ్ డిస్సెంట్ టీఎంసీలో. నిన్నటితో కలిపి ప్రకాష్ తో కలిపి మొత్తం 3. ఆమె సయోని ఘోష్, చాలా రెబల్ లీడర్, ఆవిడ అగ్రెసివ్ లీడర్. సో హిందువుల మీద విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ద్వారా చాలా ప్రామినెంట్గా స్క్రీన్ మీదకి వచ్చింది. ఇలాంటి వాళ్ళందరినీ మమతా బెనర్జీ కోల్పోతూ వచ్చింది. బట్ ఈ డెవలప్మెంట్స్ కేవలం మమతా బెనర్జీకి సంబంధించిన పార్టీ కాదు. రేపు పొద్దున ఢిల్లీలో చోటు చేసుకోబోయే ఈ పరిణామాలు, ప్రత్యేకించి మారబోయే సమీకరణాలకి ఇది నాంది ప్రస్తావన అనే మాట చాలా బలంగా అనిపిస్తుంది. సో